ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్న శారీని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తాను. అలాగే ఈ శారీ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు శారీ అనేది ఇలా వచ్చేసింది అనమాట. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్తో విత్ మనకు ప్రింట్ అలాగే మిర్రర్ వర్క్ కూడా అక్కడక్కడ రావడం జరిగింది. ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మొత్తం మధ్యలో వచ్చేసి పింక్, ఓన్లీ గ్రీన్ బార్డర్ వచ్చేసి బ్లూ అండ్ బ్లాక్ దాంతో అయితే పెయింట్ అయితే వచ్చేసింది చూడొచ్చు. అందులో మనకు బ్లౌజ్ పీస్ కూడా అటాచ్ చేసి ఉంది, అది కూడా ఎలా ఉంది అనేది కూడా చూసేద్దాము. ఈ మధ్యలో మనకు పేపర్ పెట్టి అటు ఇటు ఫోల్డింగ్ సరిగా ఉండడం కోసం అయితే మనకు మధ్యలో అయితే న్యూస్ పేపర్ అయితే పెట్టడం జరిగింది. నేను ఫస్ట్ అయితే మీకు బ్లౌజ్ చూపిస్తాను, బ్లౌజ్ తర్వాత శారీ, దాని తర్వాత పళ్ళు ఎలా ఉంది అనేది కూడా చూడవచ్చు. సో ఇది వచ్చేసి పాలీ కాటన్ అని చెప్పవచ్చు. అలాగే కొంచెం మనకి ఇక్కడ శారీ షైనింగ్ కూడా కనిపిస్తుంది అనమాట. మొత్తం కాటన్ కాకుండా, మామూలు కాటన్ పోగులు కాకుండా. సో ముందుగా అయితే బ్లౌజ్ చూసేద్దాము. మనకు బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది. మనకు ఈ శారీ యొక్క బార్డర్ వచ్చేసి గ్రీన్ కాబట్టి అలా కాంట్రాస్ట్ రూపంలో అయితే మనకు బ్లౌజ్ అయితే ఇచ్చారు చూడవచ్చు. ఇక్కడ మళ్ళీ మనకు బ్లౌజ్ అంచు వచ్చేసి పింక్ ఇచ్చారు. మనకు శారీ పింక్ ఉంది కదా, అలా కాంట్రాస్ట్లోని ఈ బ్లౌజ్ని అయితే చాలా మంచిగా ప్రిపేర్ చేస్తుందని చెప్పవచ్చు. ఇది ఒక క్యాటలాగ్ పీస్ అని కూడా చెప్పవచ్చు. మనకు అక్కడ కూడా వాళ్ళు తర్వాత దాన్ని థ్రెడ్స్ తోటి అయితే మొత్తం మనకు స్టిచ్చింగ్ చేసి ఆ అంచునైతే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ క్లాత్ తోటి కాకుండా వాళ్ళకు స్టిచ్చింగ్ చేసి ఇలా క్యాటలాగ్ పీస్ లాగా అయితే తయారు చేయడం జరిగింది. ఇక్కడ ప్రింట్ కూడా ఇచ్చారు, బ్లూ కలరు అలాగే మనకు కొంచెం రెడ్డిష్ కలర్లో కూడా ప్రింట్ ఫ్లవర్స్ అలా మనకైతే ఇక్కడ వేయడం జరిగింది. అలాగే శారీ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ గ్రీన్ బార్డర్ వచ్చేసి పింక్ కలర్ అనేది వస్తుంది. సేమ్ మనకు బ్లౌజ్కి ఎలా అయితే స్టిచ్ చేశారో బార్డర్స్, సేమ్ దీనికి కూడా అలాగే స్టిచ్ చేశారు. పైన బార్డర్ కంటే కింది బార్డర్ కొంచెం హైలైట్ అయితే చేయడం జరిగింది. మనకు ప్రింట్ అండ్ అలాగే మిర్రర్స్ అనేవి వచ్చాయన్నమాట, అది ఎక్స్ట్రా అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఈ పైన మనకు ప్రింట్ వచ్చింది. అలాగే మధ్యలో పింక్ కలర్ ఉంది కాబట్టి ఆ పింక్ దాని మీద కూడా ప్లెయిన్గా కాకుండా సేమ్ ఫ్లవర్స్ని అయితే మనకు శారీ పైన ఇవ్వడం జరిగింది చూడవచ్చు. ఇక్కడ మనకు ఫ్లవర్ అయితే ఇచ్చారు, కమలం పువ్వు అలాగే డిజైన్స్ ఇలా అన్నమాట. శారీ అయితే పాలీ కాటన్ అని చెప్పవచ్చు. కొంచెం ఒత్తుగానే అనిపిస్తుంది, మరీ ట్రాన్స్పరెంట్ లేకుండా. ఇక్కడ కొంచెం పళ్ళు వరకు వచ్చే వరకు మనకు సేమ్ ఈ ఫ్లవర్ వేసి మధ్యలో ఒక మిర్రర్ అయితే రావడం జరిగింది. ప్లాస్టిక్ మిర్రర్స్ అంటారు కదా, సో ఆ మిర్రర్ తోటి వచ్చారు. దానివల్ల కూడా మనకు శారీకి ఎక్స్ట్రా లుక్ అయితే యాడ్ అయిందని చెప్పవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే పళ్ళు మనకు గ్రీన్ కలర్ వచ్చేసి మొత్తం రెడ్ కలర్ ప్రింట్ తోటి అయితే మనకు, అలాగే మిర్రర్స్ కూడా పింక్ కలర్ థ్రెడ్ తోటి అయితే వీవింగ్ చేశారు చూడవచ్చు. సేమ్ ఇక్కడ బార్డర్ కూడా వీళ్ళు శారీతో కాకుండా దీన్ని తర్వాత యాడ్ చేసి ఇలాంటి డిజైన్ అయితే చేశారు. ఇలాంటి డిజైన్స్ అయితే ఇంతకుముందు వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు కూడా ట్రెండీగానే ఉన్నాయని కూడా చెప్పవచ్చు. సో ఇక్కడ మనకు కింద థ్రెడ్స్ కూడా వాళ్ళే టై చేసి ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ శారీ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.